హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో, చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉందండి. సో, ఫాలో టు వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. ఏదైనా ఈజీగా పోస్ట్ చేయడానికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ద్వారా అయితే కుదురుతుంది. సో, ఫాలో టు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో, నేను ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి. సో, ఇది సెకండ్ వీడియో. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను. సో, అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి. సో, చూడండి. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మనకి 3 స్టేజెస్‌లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ 1. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది పెట్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద మనకు క్వెషన్స్ అయితే ఉన్నాయండి. సో, వీటిలో మనకి సిలబస్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, జనరల్ సైన్స్‌లో వచ్చేసరికి మనకి 25 క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వెషన్ 1 మార్క్ కింద మనకి 25 మార్క్స్‌కి ఇస్తారండి. మ్యాథమెటిక్స్‌కి వచ్చేసరికి 25 క్వెషన్స్, 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి వచ్చేసరికి 30 క్వెషన్స్ అనేవి ఉన్నాయి. సో, మ్యాథమెటిక్స్‌కి తగ్గించి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి పెంచారండి. సో, 30 క్వెషన్స్, 30 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్‌కి చూసుకున్నట్లయితే 20 క్వెషన్స్, 20 మార్క్స్. టోటల్ 100 క్వెషన్స్. ఈచ్ క్వెషన్ 1 మార్క్ కింద మనకి 100 మార్క్స్‌కుంటుంది. టైం వచ్చేసరికి 90 మినిట్స్ అనమాట. సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 120 మినిట్స్ అనేవి ఎక్స్‌ట్రా ఉన్నాయండి. సో, నెగెటివ్ మార్కింగ్ అనేది 1/3 మార్క్ అనేది కట్ అవుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. సో, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి యూఆర్‌కి 40% అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్‌కి 30%, ఎస్సీ 30%, ఎస్టీ 30%. సో, ఇలా అయితే ఉన్నాయన్నమాట ఎలిజిబిలిటీ. సో, ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకి ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్‌కి 1:3 రేషియోలో కండక్ట్ చేస్తారండి. సో, దీనికి మేల్ అండ్ ఫీమేల్‌కి డిఫరెంట్‌గా కండక్ట్ చేస్తారు. సో, మేల్‌కొచ్చేసరికి 35 కేజెస్ వెయిట్‌ని ఒక్కసారి కూడా కింద పెట్టకుండా 100 మీటర్స్‌ని కంప్లీట్ చేయాలి. అది కూడా 2 మినిట్స్‌లో. 35 కేజెస్ వెయిట్‌ని అనేది పట్టుకొని 100 మీటర్స్ రన్ చేయాలి. 2 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. వెయిట్ అనేది ఒకసారి కూడా కింద పెట్టకూడదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1000 మీటర్స్‌ని రన్నింగ్ చేయాలి. అది కూడా 4 మినిట్స్ అండ్ 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలనమాట ఒక ఛాన్స్‌లోనే. అండ్ ఫీమేల్స్‌కొచ్చేసరికి 20 కేజెస్ వెయిట్‌ని ఒక్కసారి కూడా కింద పెట్టకుండా 100 మీటర్స్ డిస్టెన్స్‌లో రన్ చేయాలి. 2 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకోటేంటంటే రన్నింగ్ ఉందనమాట. 1000 మీటర్స్‌ని 5 మినిట్స్ అండ్ 40 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలనమాట. సో, ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి 1:2 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి కండక్ట్ చేస్తారు. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామ్ కూడా అయిపోయినాక మనకి జాబ్ అనేది ఉంటుంది. సో, మనకి ఇక్కడ సిలబస్ అనేది చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్‌కి వచ్చేసరికి నంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఎల్‌సీఎం, రేషియో అండ్ ప్రపోర్షన్స్, మెన్సురేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, స్క్వేర్ రూట్, క్యాలెండర్ అండ్ క్లాక్, బోడోమస్, ఫ్రాక్షన్స్, హెచ్‌సీఎఫ్, పర్సెంటేజ్, టైమ్ అండ్ వర్క్, ఎస్ఏ అండ్ సిఎల్జీ, ఆల్జీబ్రా, ఎలిమెంటరీ స్టాటిస్టిక్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, పైపాన్ సిస్టమ్స్ ఇలా ఉన్నాయండి. సో, రీజనింగ్ సిలబస్ ఎలా ఉంది. సో, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంచుతానండి. సో, చూడండి. నేను